జగపతి బాబు తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధి చెందిన నటుడు. ఆయన అసలు పేరు వీరమాచినేని జగపతి చౌదరి. 1962 ఫిబ్రవరి 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నంలో జన్మించారు. జగపతి బాబు తన విద్యను చెన్నైలో పూర్తి చేశారు. ఆయన తండ్రి విబి రాజేంద్ర ప్రసాద్ ప్రముఖ నిర్మాత మరియు దర్శకుడు. జగపతి బాబు తన కెరీర్ ను 1989లో సింహస్వప్నం చిత్రంతో ప్రారంభించారు. ఈ చిత్రాన్ని మధుసూదనరావు దర్శకత్వంలో ఆయన తండ్రి విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదు. కానీ 1992లో విడుదలైన పెద్దరికం చిత్రం ఆయనకు మొదటి కమర్షియల్ హిట్ గా నిలిచింది. జగపతి బాబు తన కెరీర్ లో 170కి పైగా చిత్రాలలో నటించారు. ఆయనకు 4 ఫిలింఫేర్ అవార్డులు మరియు 7 నంది అవార్డులు లభించాయి. 1993లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం చిత్రం ఆయనకు బ్రేక్ త్రూ ఇచ్చింది. 1994లో శుభలగ్నం చిత్రంతో కుటుంబ ప్రేక్షకులకు చేరువయ్యారు. 1996లో మావి చిగురు చిత్రంతో నటనకు నంది అవార్డు పొందారు. జగపతి బాబు నటించిన కొన్ని ప్రముఖ చిత్రాలు సామాన్యుడు, పెళ్లైన కొత్తలో, అనుకోకుండా ఒకరోజు, లక్ష్యం, జైబోలో తెలంగాణ మొదలైనవి. ఆయన 2014లో లెజెండ్ చిత్రంలో ప్రతినాయక పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జగపతి బాబు తన నటనతో తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన నటించిన సీన్స్, డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగపతి బాబు తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ లో నివసిస్తున్నారు. ఆయనకు 2 కుమార్తెలు. జగపతి బాబు తన నటనతో మాత్రమే కాకుండా తన సామాజిక సేవా కార్యక్రమాలతో కూడా ప్రసిద్ధి చెందారు. జగపతి బాబు జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా ఆయన ప్రతిభను మరియు కృషిని మనం గుర్తించుకోవచ్చు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.